హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ వీడియోలో మీ అందరి కోసం టొయోటా యొక్క మిడ్ సైజ్ ప్రీమియం సెడాన్ టొయోటా క్యామ్రీ 2025 అయితే రివ్యూ చేయబోతున్నాను. ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీ టొయోటా విశాఖపట్నం బ్రాంచ్. ఈ షోరూమ్ వచ్చేసి మనకి బోత్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ కూడా దీంట్లోనే ఉంది. అండ్ దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర అయితే ఉంటుంది. వైజాగ్ వ్యూయర్స్ ఎవరికైనా టొయోటా కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. ఆల్రైట్, ఈ టొయోటా క్యామ్రీ ఏదైతే ఉందో ఇది 5th జనరేషన్ అప్డేట్తో వచ్చింది. సో ఇండియాలో అయితే మనకి ఇది 5th జనరేషన్. బట్ మీరు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకుంటే దీని యొక్క కోడ్ నేమ్ వచ్చేసి XV80. 2023లో అయితే లాంచ్ చేస్తారు ఇంటర్నేషనల్గా. బట్ ఇండియాలో అయితే మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ టొయోటా యొక్క మిడ్ సైజ్ సెడాన్ ఏదైతే ఉందో ఇది చాలా రిలయబుల్. ఒక విధంగా చూసుకుంటే ఇది ప్రీమియం ఆఫరింగ్ కూడా. దీని యొక్క రైవల్స్ కనుక చూసుకుంటే మనకి జాపనీస్ నుంచి అయితే మనకి హోండా అకార్డ్, నిస్సాన్ ఆల్టిమా, సుబారు నుంచి మనకి లెగసీ లాంటి కార్స్ అయితే మనకి రైవల్స్గా ఉన్నాయి. ఇంకా యూరోపియన్ రైవల్స్ కనుక చూసుకుంటే స్కోడా సూపర్బ్ ఉంది. అదేవిధంగా జర్మన్ కార్స్ ఏవైతే మర్సిడీస్ C క్లాస్ ఉంది, BMW 3 సిరీస్ అండ్ Audi A4 లాంటి రైవల్స్ అయితే ఉన్నాయి. కాంపిటీషన్తో కంపేర్ చేస్తే కనుక దీని యొక్క ఓవరాల్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 5 మీటర్స్. ప్రిసైజ్గా చెప్పాలంటే 4.92 మీటర్స్ అనమాట. విడ్త్ వచ్చేసి మనకి 1.84 మీటర్స్ అండ్ హైట్ వచ్చేసి 1.45 మీటర్స్ అయితే ఉంది. అండ్ ఓవరాల్ వీల్ బేస్ కనుక చూసుకుంటే మనకి 2.825 మీటర్స్ అయితే ఉంది. ఈ ఎగ్జిక్యూటివ్ సెడాన్ క్యామ్రీ ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ సెల్లింగ్ ఫీచర్ ఏమైనా ఉందంటే ఇది హైబ్రిడ్. ఇది నార్మల్ హైబ్రిడ్ కాదు, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇది. సో ఆబ్వియస్లీ ఇది ఫ్యూల్ ఎఫిషియెంట్ కూడా. దీని యొక్క క్లెయిమ్ మైలేజ్ వచ్చేసి మనకి 25.49 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. కాంపిటీషన్తో కంపేర్ చేస్తే మీకు ఏ సెడాన్స్ కూడా మీకు అంత మైలేజ్ అయితే రావు. ఇంకా ఇంజన్ విషయానికి వస్తే ఈ 2025 క్యామ్రీలో మనకి 5th జనరేషన్ హైబ్రిడ్ సిస్టమ్ అయితే యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకి 2.5 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 187 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 221 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా హైబ్రిడ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తే మనకి టోటల్ పవర్ వచ్చేసి మనకి 230 PS అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే మనకి లిథియం అయన్ బ్యాటరీ ఉంటుంది. అండ్ అదేవిధంగా మోటార్ వచ్చేసి మనకి టిపికల్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బై ద వే ఇది మీరు EV మోడ్లో కూడా డ్రైవ్ చేయొచ్చు. మోడ్స్ అన్నాను కాబట్టి డ్రైవింగ్ మోడ్స్ వచ్చేసి మనకి స్పోర్ట్, ఈకో, నార్మల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి ఈ CVT ట్రాన్స్మిషన్లోనే ఆఫర్ చేయబడుతుంది, ఎలక్ట్రానిక్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్. కలర్స్ విషయానికి వస్తే ఇది ప్లాటినం వైట్ పర్ల్ కలర్లో ఉంది. ఈ కలర్తో పాటు మనకి ప్రెషియస్ మెటల్, డార్క్ బ్లూ, రెడ్, సిమెంట్ గ్రే అండ్ యాటిట్యూడ్ బ్లాక్ కలర్ లాంటి కలర్ ఆప్షన్స్తో అయితే ఈ క్యామ్రీ ఆఫర్ చేయబడుతుంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఈ క్యామ్రీ వచ్చేసి లోడెడ్ అని చెప్పొచ్చు. సో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఈ 5th జనరేషన్ క్యామ్రీలో లేదా XV80 వర్షన్లో ఏవైతే చేంజెస్ తీసుకుని వచ్చారో అవి మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఫ్రంట్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఫేషియా ఇదంతా మనకి ఈసారి ఏంటంటే స్పోర్టీగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి C-షేప్ DRLs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్లో కూడా వర్క్ అవుతాయి. సో ఇవి వచ్చేసి మనకి బై ఫంక్షనల్ యూనిట్స్ అనమాట. అండ్ అదేవిధంగా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఫుల్ LED హెడ్ ల్యాంప్స్. సో టోటల్ మొత్తం 4 యూనిట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫ్రంట్ అప్పర్ గ్రిల్ కూడా చూసుకున్నాం మనకి లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది. అండ్ ఈ పార్ట్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రేడార్ ఉంటుంది ఏడాస్కి. అండ్ దాంతోపాటు ఫ్రంట్ కెమెరా కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. పైన చూసుకోవచ్చు మనకి లోగో. అండ్ లోవర్ గ్రిల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డార్క్ గ్రే కలర్ ఫినిష్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా మనకి చాలా ఫంక్షనాలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రంట్ ఉన్న రేడియేటర్ని కూల్ చేయడానికి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి LED ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి కార్నర్స్లో. అండ్ పార్కింగ్ సెన్సార్స్ విషయానికి వస్తే మనకి టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రంట్. సో 1, 2, 3 and 4. నౌ ఇక్కడ కార్నర్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎయిర్ డ్యామ్స్ ఉన్నాయి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. సో ఎయిర్ ఇక్కడ ఫీడ్ అయ్యి అండ్ ఇక్కడ ఎగ్జిట్ అవటం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి. అండ్ దాంతోపాటు ఫ్రంట్ బానెట్ కూడా చూసుకోవచ్చు మనకి నోస్ అంతా ఫ్రంట్కి లోవర్ అయింది. ఇంకా అలా పైకి విండ్షీల్డ్ మీద వెళ్ళిపోతే మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ADAS కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ సైడ్స్కి వస్తే ఇవి వచ్చేసి మనకి 235/45 సెక్షన్ 18-inch టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలాయ్స్ కూడా చూసుకోవచ్చు మనకి డ్యూయల్ టోన్ 18-inch ఎలాయ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ ఆబ్వియస్ ఇక్కడ చూస్తున్నారు కదా HEV విచ్ స్టాండ్స్ ఫర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. అండ్ దాంతోపాటు ORVMs కూడా చూసుకున్నాం మనకి వైట్ కలర్ వస్తున్నాయి బాడీ కలర్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్రోమ్ ఇన్సర్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. అండ్ దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 160 mm లేదా 16 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. మరీ కిందకు ఉండదు, బట్ ఈ సెడాన్ సెగ్మెంట్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి విత్ కీలెస్ ఎంట్రీ, అండ్ దాంతోపాటు రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంటుంది. అండ్ మొత్తం విండో లైన్ ఏరియా అంతా చూసుకుంటే మనకి క్రోమ్ స్ట్రిప్ అయితే రన్ అవుతుంది అక్రాస్ ఆల్ ద విండో లైన్. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఎలిగెంట్ ఫీల్ అయితే ఉంటుంది, చూడటానికి ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ పైన చూసుకోవచ్చు మనకి మూన్ రూఫ్. ఇంకా అలా వెళ్ళిపోతే చూసుకోవచ్చు వెనకాల సిపిలర్ దగ్గర మొత్తం డ్రాప్ అయింది. అండ్ రియర్ విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డీఫాగర్ అండ్ వైపర్, అండ్ దాంతోపాటు లోపల చూసుకుంటే రియర్ సన్ బ్లైండ్ కూడా వస్తుంది. నౌ రియర్ సెక్షన్ విషయానికి వస్తే జస్ట్ లైక్ మనకి ఫ్రంట్ డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాచ్ చేయడానికి ఇక్కడ మనకి సీ షేప్డ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు రివర్స్ పార్కింగ్ లైట్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ టేల్ గేట్ మీద మొత్తం చూసుకుంటే మనకి కెమెరా బ్యాడ్జింగ్, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా, అండ్ ఫ్రంట్ లాగే వెనకాల కూడా మనకి టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద లోవర్ బంపర్ చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ వస్తుంది. ఇక్కడేమో మనకి కార్నర్స్లో రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి, అండ్ రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. నా కీ ఫాబ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ జనరేషన్ కెమెరాకి అయితే ఇలా ఉంటుంది కీ ఫామ్. బయట వెనకాల చూసుకోవచ్చు కెమెరా బ్యాడ్జింగ్ వస్తుంది, అండ్ ఇక్కడ మనకి లాక్ అండ్ అన్లాక్ అండ్ అదే విధంగా బూట్ ఓపెన్ చేయడానికి స్విచ్ అయితే ఉంది. సో బూట్ రిలీజ్ ఫంక్షన్ అయితే ఉంటుంది ఆటోమేటిక్గా, బట్ ఎలక్ట్రిక్ టైల్ గేట్ అయితే కాదు. సో బూట్ స్పేస్ అయితే చెక్ చేసుకోవచ్చు 524 liters, అండ్ ఇట్స్ క్వైట్ హ్యూజ్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. అండ్ దాంతోపాటు ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ ఎవర్ స్పేర్ వీల్ అయితే ఉంది, అండ్ ఇది వచ్చేసి స్పేర్ వీల్ ఏదైతే ఉందో ఫుల్ సైజ్ స్పేర్ వీల్ అనమాట. సో ఏదైతే మనకి ఇక్కడ 18-inch టైర్ వస్తుందో సేమ్ అదే ఇక్కడ కూడా మనకి స్పేర్ వీల్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు టూల్స్ అండ్ నెసరీ కిట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ బై ద వే ఈ బూట్ ఫ్లోర్ ఏదైతే ఉందో దీన్ని హ్యాంగ్ చేయడానికి సెపరేట్ ఇక్కడ మనకి చిన్న ప్రొవిజన్ కూడా ఉంది. సో ఇలా మీరు హ్యాంగ్ చేయొచ్చు, అండ్ ఈజీగా మీరు స్పేర్ టైర్ అది యాక్సెస్ చేయొచ్చు. సో దట్స్ ఎ నైస్ టచ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ట్రంక్ ల్యాంప్ అయితే ఉంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అలాంగ్ విత్ కీలెస్ ఎంట్రీ, అండ్ దాంతోపాటు రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంది. సో డోర్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు బాగా వైడ్గా ఓపెన్ అయింది. అండ్ యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే డోర్లో అండ్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం క్యాబిన్ అంతా చూసుకున్నా మనకి yellowish బ్రౌన్ లెదర్ ట్రీట్మెంట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి డోర్స్ మీద కూడా యూస్ చేస్తున్నారు. సో సార్ట్ ఆఫ్ yellowish టోన్ ఉంది దీనికి, సో అందుకే yellowish బ్రౌన్ కలర్ అంటున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ డోర్ ఓపెనర్స్ అవి చూడొచ్చు మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్. అండ్ అదేవిధంగా సైడ్ ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో మనకి లెదర్ ట్రీట్మెంట్ వస్తుంది. దాంతోపాటు పైన చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ స్టిచింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు, బ్రౌన్ కలర్ కాంట్రాస్ట్ స్టిచింగ్. నౌ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఓఆర్విఎం కంట్రోల్స్, అండ్ అదేవిధంగా టోటల్ మనకి 2 మెమరీ ఫంక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూ కెన్ సెట్ ఇట్ టు 2 different పొజిషన్స్ అనమాట. అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే మనకి డీసెంట్లీ సైజ్డ్ డోర్ బిన్స్ ఉన్నాయి, అండ్ దాని పక్కన చిన్న ఫోల్డర్కి లేదా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి స్పేస్. అదేవిధంగా చూసుకోవచ్చు పక్కన స్పీకర్ ఉంది. అండ్ ఈ పర్టికులర్ క్యామ్రీలో 5th generation క్యామ్రీలో టోటల్ మనకి 9 స్పీకర్ JBL ప్రీమియం సౌండ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియో. నా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 10-way పవర్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. సో అప్ అండ్ డౌన్, అదేవిధంగా రిక్లైన్, దాంతోపాటు మనకి లంబా సపోర్ట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన విధంగా అయితే మీరు సీట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రిసైజ్గా. అదేవిధంగా పెడల్ ఏరియా దగ్గర చూసుకోవచ్చు మనకి ప్రాపర్ డెడ్ పెడల్ ఉంది. అదేవిధంగా హెడ్ రెస్ట్ కూడా చూసుకున్నాం మనకి హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తాయి ఫర్ బోత్ ద సీట్స్. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్యాబిన్. ఆల్రైట్, ఇంటీరియర్స్ చూసుకోవచ్చు ఈ 5th generation క్యామ్రీలో. సో బేసిక్లీ ఏదైతే నేను చెప్పాను లెదర్ ట్రీట్మెంట్ ఏదైతే మనకి డోర్స్ మీద చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ yellowish బ్రౌన్ కలర్ లెదర్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ పదే నేను yellowish బ్రౌన్ లెదర్ ట్రీట్మెంట్ ఎందుకు అంటున్నాను అంటే ఇది చూడటానికి చాలా బాగుంది, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రీమియం ఫీల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అందుకు ఇది బాగా నచ్చింది నాకు. నౌ ఫ్రంట్ క్యాబిన్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ వస్తుంది 4-spoke. అండ్ ఈ 5th generation క్యామ్రీలో మనకి కొత్త డిజైన్ లేఅవుట్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు మనకి కంప్లీట్లీ లెదర్ ర్యాప్డ్ ఇది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎలిమెంట్ చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. నా ఇక్కడ మీకు కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి, డ్రైవర్ సైడ్ కంట్రోల్స్. ఇవి వచ్చేసి ఇక్కడ చూస్తే ఇది మనకి ఏదైతే ఉందో ఇది రియర్ సన్ బ్లైండ్ ఏదైతే వెనకాల ఉంది చూస్తారా, ఆ రియర్ సన్ బ్లైండ్ దానికి కంట్రోల్ చేయడానికి స్విచ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాని ఇల్యూమినేషన్ కంట్రోల్ చేయడానికి స్విచ్. ఇక్కడేమో మనకి పార్క్ వ్యూ ఉంది, పార్క్ అసెస్ వ్యూ. ఇది చూసుకుంటే మనకి ESC ఆఫ్. అండ్ ఇదే విధంగా హెడ్ ల్యాంప్స్కి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఆన్ చేయడానికి ఇది వచ్చేసి మనకి ఏదైతే హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ ఉందో దానికి
ఇది చూసుకుంటే మనకి ఫ్యూయల్ లిడ్ లాచ్, ఇదేమో మనకి బూట్ రిలీజ్కి బటన్, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బానెట్ రిలీజ్ లాచ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే ఆడి నుంచి A4 కానివ్వండి, అదేవిధంగా BMW 3 Series కానివ్వండి, స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే అవి మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న కంట్రోల్తో మీరు ఎలక్ట్రికల్గా స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ లేదా ఫ్రంట్కి బ్యాక్కి. సో బోత్ ఇది వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ అనమాట, ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. సో దట్స్ అ ప్రీమియం ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నౌ ఈ స్టీరింగ్ కాలమ్ మీద యూస్ చేసిన కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫోన్ బటన్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, ఫోన్ బటన్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి, సో అవి ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అదేవిధంగా వాయిస్ బటన్ అయితే ఉంది. ఇంకా రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి లేన్ కీప్ అసిస్ట్ లాంటి ADAS ఫంక్షన్స్కి బటన్స్ కూడా ఉన్నాయి యాక్సెస్ చేయడానికి. స్టీరింగ్ వెనకాల చూసుకుంటే ఇక్కడ మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే స్టీరింగ్ వెనకాల వైపర్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. సో 12.3 ఇంచ్ అనమాట. అండ్ అదేవిధంగా ఇన్ఫోటైన్మెంట్ కూడా చూసుకున్నా మనకి సేమ్ 12.3 యూనిట్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో యూస్ చేసిన గ్రాఫిక్స్ కానివ్వండి, అదేవిధంగా రెజల్యూషన్ అండ్ ఆ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. నా దీంట్లో ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెంటర్లో మ్యాప్ అది ఉంటుంది. అండ్ అదేవిధంగా రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏదైతే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి బ్యాటరీ రన్నింగ్ కానివ్వండి, అదేవిధంగా కింద చూసుకోవచ్చు ఫ్యూయల్ గేజ్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి MID ఉంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. అండ్ దాంతోపాటు పైన చూసుకోవచ్చు మనకి డిజిటల్ స్పీడ్ విధంగా ADASకి ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ టైం, టెంపరేచర్ లాంటి ఫంక్షన్స్ అయితే దీంట్లో చూపిస్తుంది. ఒకసారి మనం యాక్సెస్ చేసి చూద్దాం మిగతా ఫంక్షన్స్ అని. సో ఇదో డిస్ప్లే అనమాట. ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ అది చూసుకోవచ్చు మనకి పవర్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో చార్జ్, ఈకో అండ్ పవర్ అవి ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ అయితే ఉంది. సో మీకు కావాల్సిన విధంగా అయితే డయల్స్ అనేవి మార్చుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది. అండ్ అదేవిధంగా మీడియా కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి రేడియో అవి చూపిస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకో లేఅవుట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మీటర్ టైప్ ఉంది. సో మీటర్ టైప్ చేసుకుంటే మనకి 2 డయల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సింగిల్ డయల్ కావాలంటే సింగిల్ డయల్. ఒకసారి మనం సింగిల్ డయల్ అయితే సెట్ చేద్దాం. చూసుకోవచ్చు సింగిల్ డయల్ అయితే మనకి సెంటర్లో స్పీడోమీటర్ ఉంటుంది. అండ్ మిగతా అండ్ కింద మనకి MID అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి మీటర్ స్టైల్ కూడా చూపిస్తాను మీకు. క్యాజువల్ ఉంటుంది, స్మార్ట్ ఉంటుంది, టఫ్ ఉంటుంది. ఒకసారి టఫ్ సెలెక్ట్ చేసి చూద్దాం. సో యూ కెన్ ప్లే అరౌండ్ మీకు కావాల్సిన విధంగా అయితే. సో స్పోర్టీ అయితే చూసుకోవచ్చు మనకి వైట్ డయల్ అయితే వచ్చింది. సో ఒక విధంగా చూసుకుంటే ఈ డిజిటల్ క్లస్టర్ ఏదైతే ఉందో చాలా ఎక్స్పాన్సివ్, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. రకరకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు, అది నాకు నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ డయల్ స్టైల్ మార్చుకోవచ్చు అండ్ అదేవిధంగా లేఅవుట్స్ కూడా మార్చుకోవచ్చు. సో జనరల్లీ ఏంటంటే చాలా కార్స్లో మనకి ఓన్లీ లేఅవుటే మార్చుకోవచ్చు, బట్ ఇక్కడ స్టైల్ కూడా మార్చుకోవచ్చు. సో అదొకటి బాగుంది. అండ్ అదేవిధంగా మిగతా డిఫరెంట్ సెట్టింగ్స్ కనుక చూసుకుంటే మనకి చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ హెడప్ డిస్ప్లే అయితే వస్తుంది. వెహికల్ ఆన్ చేసినప్పుడు అయితే అది ఫంక్షన్ ఆపరేట్ అవుతుంది. సో ప్రస్తుతానికి వెహికల్ జస్ట్ ఇగ్నిషన్లో ఉంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. అండ్ మిగతా ఫంక్షన్స్ అన్నీ యాక్సెస్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే దీని యొక్క గ్రాఫిక్స్ కానివ్వండి, అదేవిధంగా యానిమేషన్స్ చాలా క్రిస్ప్గా ఉన్నాయి. అండ్ సో నాకైతే నచ్చింది. నా ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది కూడా మనకి 12.3 ఇంచ్ యూనిట్ అనమాట. సో చాలా పెద్దది. అండ్ దాంతోపాటు ఫ్లోటింగ్ టైప్ వస్తుంది. అండ్ మొత్తం చుట్టూరా చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. నా దీని యొక్క సెట్టింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెహికల్ సెట్టింగ్స్ ఉన్నాయి, క్లైమేట్ కంట్రోల్స్ కానివ్వండి, క్లైమేట్ కంట్రోల్స్ అది మీరు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా ఎనర్జీ ఫ్లో ఏదైతే హైబ్రిడ్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎనర్జీ అనేది ఎలా అవుతుందో. మెకానికల్ ఎనర్జీ కాస్త మీకు ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ మనకి బ్యాటరీలో స్టోర్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా అది ఉంది. అండ్ దాంతోపాటు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లైట్స్ కానివ్వండి, ఇల్యూమినేషన్, డోర్ కంట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి అడిషనల్గా. అండ్ స్టాండర్డ్గా ఏంటంటే మనకి ఇన్బిల్ట్ నావిగేషన్ వస్తుంది. సో మీరు గూగుల్ మ్యాప్సే వాడక్కర్లేదు, టొయోటా యొక్క మ్యాప్స్ కూడా వాడుకోవచ్చు మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా రెస్పాన్సివ్గా ఉంది యూనిట్. అండ్ డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా అండ్ రెజల్యూషన్ కూడా బాగుంది. అండ్ దాంతోపాటు ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ మిగతా కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి USB కనెక్టివిటీ, అదేవిధంగా బ్లూటూత్ కనెక్టివిటీ అవి మనకి స్టాండర్డ్గా సపోర్ట్ చేస్తుంది. వెరీ బ్రైట్ డిస్ప్లే. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఉంది కదా మనకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా పానోరామిక్ 360 వ్యూ కెమెరా అనమాట. సో చూడొచ్చు ఇక్కడ మనకి ఇన్ఫ్యాక్ట్ వెహికల్ లోపల నుంచి మనకి కింద కూడా మనకి కనబడుతుంది. 360 పానోరామిక్ వ్యూ కెమెరా అని అంటున్నారు. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఇలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ వ్యూస్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వ్యూ అయితే ఫ్రంట్ వ్యూ,
రియర్ వ్యూ అయితే రియర్ వ్యూ అండ్ సైడ్ వ్యూ కూడా కావాల్సిన విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సైడ్ వ్యూ కానీ ఏ వ్యూ అయితే ఆ వ్యూ. సో అదే అలా వర్క్ అవుతుంది. నౌ మిగతా ఏసీ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఈ 5th జనరేషన్ క్యామ్రీలో మనకి 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ వచ్చేసి 2 జోన్స్ అండ్ వెనకాల మనకి 3rd జోన్ అయితే ఉంటుంది. నౌ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్స్ వెంటిలేషన్ సీట్ ఫంక్షన్ అయితే వస్తుంది. 3 స్టేజ్ వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అనమాట. అండ్ దాంతోపాటు మిగతా ఏసీ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ ఆన్ చేయడానికి ఇండివిజువల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్స్ ఉన్నాయి, టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ ఫర్దర్గా ఏంటంటే మనకి నానో ఎక్స్ లాంటి PM 2.5 ఫిల్టర్స్ కూడా దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి హజార్డ్ ల్యాంప్. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి USB టోటల్ 3 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట. ఈ2 ఇదేమో మనకి కనెక్టివిటీకి అనమాట USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పర్టికులర్ స్పాట్ ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు స్టోరేజ్ ఏరియా ఎంత ఉందో. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ వాలెట్ కానీ అదేవిధంగా సన్ గ్లాసెస్ కానీ చాలా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఎక్స్ట్రా మొబైల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ ఉన్నాయి విత్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సెంటర్ కాన్సోల్ అంతా డిజైన్ అంతా చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. అండ్ గేర్ నాబ్ కూడా చూసుకుంటే మనకి లెదర్ ఫినిష్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏవైతే డ్రైవ్ మోడ్స్ ఉన్నాయో దీంట్లో ఈకో, నార్మల్, స్పోర్ట్ అవి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. బై ద వే ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ 5th జనరేషన్ క్యామ్రీ వచ్చేసి మనకి ఆటోమేటిక్ వేరియంట్స్లోనే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ క్యామ్రీకి వచ్చేసి ఈ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి టోటల్ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట. HEV కాబట్టి మనకి ఆబ్వియస్గా ఇక్కడ మనకి EV మోడ్ ఉంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇది ఒక విధంగా చెప్పాలంటే. సో EV మోడ్లో డ్రైవ్ చేయడానికి ఇక్కడ స్విచ్ ఉంది, దాంతోపాటు ఇక్కడ హోల్డ్ స్విచ్ అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. నౌ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విషయానికి వస్తే నేను ఎక్కడ ఇంత పెద్ద ఆర్మ్రెస్ట్ అయితే చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్దగా ఉంది అండ్ వైడ్గా కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్యాసింజర్ కూడా యూస్ చేయొచ్చు. సో చాలా పెద్దగా ఉంది. అండ్ లోపల స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే ఇది కూడా లార్జెస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. సో చాలా డీప్ స్టోరేజ్ అండ్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది. చిన్న సైజ్ వాటర్ బాటిల్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంత పెద్ద క్యాబిన్ అయితే ఉంది. స్టోరేజ్ స్పేసెస్ అన్నాను కాబట్టి ఒకసారి మనం గ్లో బాక్స్ కూడా చూద్దాం. గ్లో బాక్స్ చూసుకోవచ్చు మనకి డీసెంట్ సైజ్డ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎలిమెంట్స్ అవిను మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. గిటార్ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేయడం జరిగింది. గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది, పియానో బ్లాక్ ఫినిష్. అండ్ చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఈ ట్రీట్మెంట్ కూడా ఎల్లోయిష్ లెదర్ ట్రీట్మెంట్ కూడా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. అండ్ టాప్ డాష్ అంతా చూసుకోవచ్చు మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి JBL స్పీకర్స్ ఉన్నాయి. అండ్ పైన చూసుకుంటే మనకి బెజెల్లెస్ ఆటో డిమ్మింగ్ IRVM. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, క్రిస్టల్ టైప్ ఉన్నాయి, చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి మూన్ రూఫ్ ఏదైతే ఉందో దాని యొక్క కంట్రోల్స్ అవి ఉన్నాయి. ఈ మూన్ రూఫ్ ఏదైతే ఉందో మనకి టిల్ట్ అండ్ స్లైడ్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ ఓపెన్ అయింది కూడా చూడొచ్చు ఇక్కడ. సో క్లోజ్ చేద్దాం. సో మూన్ రూఫ్ అయితే ఎలా ఉంటుంది. అండ్ సన్ వైజర్స్ విషయానికి వస్తే ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి వ్యానిటీ మిరర్స్ ఉన్నాయి విత్ లైట్. అండ్ అదేవిధంగా డ్రైవర్ సైడ్ కూడా చూసుకున్నా మనకి వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైట్. సో రియర్ డోర్స్ చూడొచ్చు బాగానే వైడ్గా ఓపెన్ అయ్యాయి. అండ్ యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డోర్స్లో సన్ బ్లైండ్స్ వస్తాయి, రిట్రాక్టబుల్ సన్ బ్లైండ్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ లాగే రియర్ డోర్ ఓపెనర్స్ కూడా మనకి సిల్వర్ కలర్ ఫినిష్. అండ్ అదేవిధంగా yellowish బ్రౌన్ కలర్ లెదర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర కూడా మనకి బ్లాక్ లెదర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ ఉన్నాయి, పక్కన స్పీకర్. నా మీకు ఆల్రెడీ చెప్పినట్టు yellowish బ్రౌన్ కలర్ లెదర్ సీట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్ 3 సీట్స్కి మనకి హై అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సెంటర్లో చూసుకోవచ్చు మనకి ఆర్మ్రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్ట్గా ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. ఆల్రైట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నా ఛానల్ని ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటే ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హెడ్ అడ్జస్ట్మెంట్కి అయితే సెట్ చేసుకొని చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. అండ్ రిక్లైన్ యాంగిల్ కూడా నేను ఎక్కువే పెట్టుకుని డ్రైవ్ చేస్తాను. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు స్పేస్ అదిను. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎగ్జిక్యూటివ్ సెడాన్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి స్పేస్ అయితే చాలా ఉంటుంది. దీని యొక్క వీల్ బేస్ అరౌండ్ 2.8 కన్నా ఎక్కువ ఉంది, 2.8 meters. సో ఆబ్వియస్లీ చాలా స్పేషియస్గా ఉంటుంది. మీరు ఇక్కడ రిలాక్స్గా ఫ్రంట్కి స్లైడ్ అయ్యి కూడా కూర్చున్నా మనకి చాలా లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అయితే ఉంటుంది. చాలా స్పేషియస్ క్యాబిన్. అండ్ దాంతోపాటు రిక్లైన్ యాంగిల్ కూడా చాలా బాగుంది. సో చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కన్వీనియన్స్ కోసం ఇక్కడ మ్యాగ్జిట్ పాకెట్స్ ఉన్నాయి ఫర్ బోత్ ద సీట్స్. సెంటర్లో చూసుకుంటే మనకి రియర్ AC వెంట్స్ అండ్ అదేవిధంగా Type C USB ఛార్జింగ్ పోర్ట్స్ వస్తున్నాయి. టోటల్ 2 Type C ఛార్జింగ్ పోర్ట్స్ వస్తున్నాయి. కింద ఫ్లోర్ మ్యాట్ అది చూడొచ్చు, చాలా ప్లష్గా అండ్ సాఫ్ట్గా ఉంది. క్యామ్రీ బ్యాడ్జింగ్తో వస్తుంది. ఆబ్వియస్లీ ఈ క్యామ్రీ మనకి ఎగ్జిక్యూటివ్ సెడాన్ కాబట్టి బిజినెస్ క్లాస్ పీపుల్ యూస్ చేస్తారు కాబట్టి ఈ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఏదైతే ఉందో ఇది మీరు బాస్ మోడ్ ఫంక్షన్ వస్తుంది. సో ఇది ఏంటంటే మీరు ఫ్రంట్కి పుష్ చేసుకొని ఎలక్ట్రికల్గా, సో ఇక్కడ మీరు కంప్లీట్గా ఇటు సైడ్ కూర్చుంటే మీకు బోల్డ్ అంతా స్పేస్ అయితే ఉంటుంది. సో ఒకసారి కూర్చొని చూపిస్తాను.
సో బాస్ మోడ్లో అయితే మనకి ఇలా ఉంటుంది. ఫ్రంట్కి స్లైడ్ అయినా సరే చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కంప్లీట్గా పుష్ చేస్తే కనుక సో మీరు చాలా కంఫర్టబుల్గా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చోవచ్చు, అంత కంఫర్ట్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇలాంటి పర్పస్కే ఈ కెమెరా అనేది డిజైన్ చేయడం జరిగింది. చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. నౌ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి చూసుకుంటే ఇక్కడ రిట్రాక్టబుల్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అని చెప్పాను కదా. సో 3rd జోన్ ఎక్కడంటే మనకి ఇక్కడ రియర్ క్యాబిన్లో ఉంటుంది. సో దాని యొక్క కంట్రోల్స్ ఇక్కడ మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఏవైతే ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయో అవి కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ట్యూన్ చేంజ్ చేయడానికి ట్రాక్ సీకింగ్ బటన్స్ అండ్ అదేవిధంగా వాల్యూమ్ ఇంక్రీస్ లేదా డిక్రీస్ చేయడానికి ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు రియర్ సన్ షేడ్ ఏదైతే ఉందో రియర్ సన్ బ్లైండ్ చూస్తున్నారు కదా వెనకాల, సో దాన్ని మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఎలక్ట్రికల్ సన్ బ్లైండ్ అనమాట, అది రియర్ ఎలక్ట్రికల్ సన్ బ్లైండ్. సో ఆ షేడ్ అయితే మీరు క్లోజ్ లేదా ఓపెన్ అయితే చేయొచ్చు విత్ ట్యాప్ ఆఫ్ అ బటన్. అండ్ దాంతోపాటు మిగతా టెంపరేచర్ బటన్స్ అన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సీట్ మనకి ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా, రిక్లైన్ చేసుకోవచ్చు కంప్లీట్గా. సో అంత రిక్లైన్ అయితే జరుగుతుంది. అండ్ ఇదైతే మనకి లెఫ్ట్ సైడ్ సీట్ అనమాట. సో ప్రస్తుతం నా సీట్ అయితే నేను రిక్లైన్ చేసుకుంటున్నాను. సో ఒక విధంగా చూసుకుంటే ఇది ఒక ప్రీమియం ఫీచర్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనకి కాంపిటీషన్లో కూడా రాదు. మీరు సపోజ్ A4 కానీ ఆడి A4 కానీ అదేవిధంగా BMW 3 Series కూడా తీసుకున్నా మనకి ఇలాంటి ఫంక్షన్స్ అయితే మనకి రావు రియర్ క్యాబిన్లో. దట్స్ ప్రీమియం ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ అయితే ఎలా ఉంటుంది, ఇట్స్ అ వెరీ స్పేషియస్ అండ్ వైడ్ కార్ అనమాట. అండ్ పైన చూసుకుంటే ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, క్రిస్టల్ టైప్ రీడింగ్ ల్యాంప్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి, అదేవిధంగా హుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు లాంగ్ ఐటమ్స్ కనుక క్యారీ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి స్కీ హ్యాచ్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు జనరల్లీ ఏంటంటే స్కీయింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు స్కీస్ ఇక్కడ నుంచి వస్తాయి అనమాట, లాంగ్ ఐటమ్స్ కాబట్టి. సో ఇన్ కేస్ మీకు అలాంటి హాబీస్ ఉంటే కనుక మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ ప్రీమియం అండ్ ప్లష్ క్యాబిన్ అనమాట. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే ఇంజిన్ ఎంత రిలయబుల్లో దీని యొక్క బాడీ కూడా అంత స్ట్రాంగ్ అనమాట. సో దీని యొక్క సేఫ్టీ రేటింగ్ వచ్చేసి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేయడం జరిగింది. అండ్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మనకి టొయోటా సేఫ్టీ సెన్స్ ADAS ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి లేన్ ట్రేస్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అలర్ట్, ప్రీ కొలిషన్ అలర్ట్, డైనమిక్ రేడార్ క్రూజ్ కంట్రోల్ అండ్ ఆటోమేటిక్ హై బీమ్ లాంటి ADAS ఫంక్షన్స్ ఉన్నాయి. వీటితో పాటు మనకి స్టాండర్డ్గా 9 SRS ఎయిర్ బ్యాగ్స్, 360 పానోరామిక్ వ్యూ కెమెరా, ABS విత్ EBD, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ అండ్ ISO ఫిక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఆనర్ ప్రైస్ విషయానికి వస్తే ఈ కెమెరా వచ్చేసి మనకి ఓన్లీ ఎలిగెన్స్ అనే వేరియంట్తో ఆఫర్ చేయబడుతుంది. సో ఇది వచ్చేసి మనకి 48 lakhs ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ వచ్చేసరికి 60,26,000 రూపీస్ ఆనర్ విశాఖపట్నం అయితే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much. Drive safe and have a nice day.